నెక్స్ట్ సంభావ్యతకు సంబంధించినటువంటి క్యాలిక్యులేషన్స్ ఫర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. సో ఈ విధమైనటువంటి ప్రశ్నలు ఎక్కువగా ఎగ్జామినేషన్లో ఇవ్వడం జరుగుతుంది. సో సంభావ్యత నిర్వచనాన్ని కనుక గమనిస్తే, ఒక యాదృచ్ఛిక ప్రయోగం జరిగినప్పుడు n పూర్ణ పరస్పర వివర్జిత మరియు సమసంభవ లఘు ఘటనలు ఫలితమై ఈ అనే ఘటన జరగడానికి వాటిలో m అనుకూల ఫలితాలుంటే ఆ ఘటన సంభావ్యతను P/Eతో సూచిస్తూ P/E = m/n నిర్వచిస్తాం. నిర్వచనం చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నిర్వచనం అంటే డెఫినేషన్. ఓకే, ద నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ డివైడెడ్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్. Okay, here the favorable outcomes, here the total number of outcomes. So that is event E, probability of happening of event E is equals to defined as, and you already know the definition of probability, which is always lies between 0 to 1. Next, ఒక చతురంగం బల్లపై రెండు చిన్న చతురస్రాలను యాదృచ్ఛికంగా ఎన్నుకున్నారు. వాటి ఒక ఉమ్మడి భుజం ఉండడానికి గల సంభావ్యత 1/18 అని చూపండి. మొదటి చతురస్రాన్ని 64 విధాలుగా, రెండో దాన్ని 63 విధాలుగా ఎంచుకోవచ్చు. కాబట్టి మొదటి రెండో చతురస్రాలను ఎంచుకునే విధానాల సంఖ్య 64 × 63. సో టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ అవుట్కమ్స్. హియర్ ఒక ఈ చతురస్రాలు ఒక ఉమ్మడి భుజాన్ని కలిగి ఉండే ఘటనను E అని అనుకుంటే, ఇప్పుడు ఈకి అనుకూలంగా ఉండే ఫలితాల సంఖ్యను కనుక్కుందాం. సో మొదటగా ఎన్నుకున్న చతురంగం బల్లకు గల మూలానున్న 4 మూలలలో చతురస్రాలలో ఒకటి అయితే, రెండో చతురస్రాన్ని ఉమ్మడి భుజం ఉండేటట్లుగా రెండు రకాలుగా ఎన్నుకోవచ్చు. మొదట ఎన్నుకున్న చతురంగం బల్ల వెంబడి గల మూలల వద్ద ఉన్న వాటిని మినహాయిస్తే 24 చతురాలలో ఒకటి అయితే, రెండో చతురస్రాన్ని 3 విధాలుగా ఎన్నుకోవచ్చు. మొదటగా ఎన్నుకున్న చతురస్రం మిగిలిన 36 లోపలి చతురస్రాలలో ఒకటి అయితే, రెండో చతురస్రాన్ని 4 విధాలుగా ఎన్నుకోవచ్చు. కాబట్టి ఈ ఘటనకి అనుకూలంగా ఉండేటువంటి ఫలితాల సంఖ్య 4 × 2, 24 × 3, 36 × 4. వీటన్నిటిని ప్లస్ చేస్తే 224. సో 224 divided by 64 × 63. So if you cancel that, 1 divided by 18 you will get. Very important. ఇక్కడ ఒక నాణాన్ని, ఒక నిష్పాక్షిక నాణాన్ని 200 సార్లు ఎగరవేశారు. బేసి సంఖ్యలో అన్ని సార్లు బొమ్మ పడే సంభావ్యత కనుక్కోండి. శాంపుల్ ఆవరణలో మొత్తం ఫలితాల సంఖ్య 2^200. ఒక నాణానికి 2 వైపులా బొమ్మ కానీ బొరుసు కానీ ఉంటుంది. సో ఎన్నిసార్లు ఎగరవేశారు? 200 సార్లు ఎగరవేశారు. కాబట్టి టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఆర్ 2^200. బేసి సంఖ్యలో బొమ్మ పడే ఘటనకు E అనుకుంటే, అప్పుడు ఈ అనుకూల ఫలితాల సంఖ్య 200C1 + 200C3 అండ్ సో ఆన్ 200C99, 199. సో ఇక్కడ ఘటనలు కనుక మనం పరిశీలిస్తే 2^200 divided by 2. సో 2^2 199. కాబట్టి కావలసిన సంభావ్యత 2^299 divided by 2^200, that is 1 divided by 2. Next,
ఒక యాదృచ్ఛికంగా ఒక గుండ్రని బల్ల చుట్టూ కూర్చొని ఉన్న 20 మంది వ్యక్తులలో ఏబీలు ఉన్నారు. ఏబీల మధ్య ఎవరైనా 6 వ్యక్తులుండే సంభావ్యత కనుక్కోండి. ఇక్కడ గుండ్రటి బల్ల చుట్టూ అన్నాడు కాబట్టి కొంచెం జాగ్రత్తగా దించేయాలి. గుండ్రటి బల్ల చుట్టూ ఏ ఆసనం పైనైనా ఏ కూర్చోవచ్చు. అప్పుడు బికి అందుబాటులో ఉన్న ఆసనాల సంఖ్య 19. సో 20 మంది వ్యక్తులలో ఏబీలు ఉన్నారు అన్నాడు కాబట్టి ముందుగా ఏని కూర్చోబెట్టేస్తే బికి గల అవకాశాల సంఖ్య 19. కానీ ఏబీల మధ్య 6 వ్యక్తులు ఉండాలంటే బి కూర్చోగల అవకాశాలు 2. కాబట్టి కావలసిన సంభావ్యత 2/19. వెరీ ఇంపార్టెంట్ క్యాలిక్యులేషన్. సో ఈ విధమైనటువంటి క్యాలిక్యులేషన్స్ ఎక్కువగా ఎగ్జామినేషన్లో ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, సంభావ్యత సంకలన సిద్ధాంతం. అడిషన్ థియరమ్ ఆఫ్ ది ప్రాబబిలిటీ. P of E1 union E2 is equals to P of E1 plus E2 minus P of E1 intersection E2. E1 E2 intersection వాల్యూ 5 అనుకుందాం. సో వాటికి సంబంధించినటువంటి ఘటనలు ప్రాబబిలిటీ ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ 0 కావడం వల్ల సో ఇక్కడ వాల్యూ అనేటువంటిది P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 దగ్గరికి పరిమితం అవుతుంది. ఒకవేళ సందర్భం 2 కనుక మనం తీసుకుంటే ఇక్కడ E1 ఇంటర్సెక్షన్ E2 మైనస్ E1 ఈజ్ ఈక్వల్స్ టు 5 అనుకుంటే P ఆఫ్ E1 యూనియన్ E2 ఈ విధంగా మనం గ్రాఫ్ నుండి కనుక గమనిస్తే ఇక్కడ E1 ఇంటర్సెక్షన్ E2ని ఈ విధమైనటువంటి వాల్యూస్ తోటి E1 మైనస్ E2ని కాలం వాల్యూస్ తోటి డినోట్ చేయడం జరిగింది. సో ఇక్కడ P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 మైనస్ E1 యాక్సిమం నెంబర్ 3 స్వీకృతం నెంబర్ 3. E ఆఫ్ E1 ప్లస్ E2 మైనస్ E1ని ఈ విధంగా రాయొచ్చు P ఆఫ్ E2 మైనస్ ఆఫ్ P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2. సో దాన్ని P ఆఫ్ E1 ప్లస్ P ఆఫ్ E2 మైనస్ P ఆఫ్ E1 ఇంటర్సెక్షన్ E2గా రాయొచ్చు. సో మనకు కావాల్సినటువంటి థియరమ్ని మనం ప్రూవ్ చేసుకోవచ్చు. చాలా ఇంపార్టెంట్. ఓకే, సో సంభావ్యత సెకండ్ ఇయర్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా ఇటువంటి క్వశ్చన్స్ మనం సాధిస్తే మంచి మార్క్స్ రావచ్చు. నెక్స్ట్, ఏబిసిలు 3 ఘటనలు అయితే P ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి విలువ P ఆఫ్ ఏ ప్లస్ P ఆఫ్ బి ప్లస్ P ఆఫ్ సి మైనస్ P ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి మైనస్ P ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి మైనస్ P ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ ప్లస్ P ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అని చూపండి. ఇక్కడ బి యూనియన్ సిని డిగా రాద్దాం. అప్పుడు P ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సిని P ఆఫ్ ఏ యూనియన్ డిగా రాయొచ్చు. 2 ఘటనలు మాత్రమే ఉన్నప్పుడు ఏ విధంగా రాయొచ్చు P ఆఫ్ ఏ ప్లస్ P ఆఫ్ బి మైనస్ P ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కదా. సో అక్కడ నుండి P ఆఫ్ ఏ ప్లస్ P ఆఫ్ డి మైనస్ P ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ డిగా రాసాం. ఇప్పుడు డిని ఏ విధంగా అనుకున్నాం మనం బి యూనియన్ సి అనుకున్నాం. ఆ డిని అక్కడ నుంచి రీప్లేస్ చేద్దాం. ఫ్రమ్ డి మోర్గాన్ లాస్ వీ హ్యావ్ సో P ఆఫ్ ఏ ప్లస్ P ఆఫ్ బి యూనియన్ సిని విస్తరిస్తే P ఆఫ్ బి ప్లస్ P ఆఫ్ సి మైనస్ P ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి. ఇక్కడ డి మోర్గాన్ లాస్ని మనం అప్లై చేయడం జరుగుతుంది. P ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ P ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి. Put it as equation number 1. Now equation number 2 is E equals to P ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి F ఈక్వల్స్ టు P ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి అనుకుందాం. అప్పుడు P ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిని ఈ యూనియన్ ఎఫ్గా రాయొచ్చు.
సో ఈ యూనియన్ ఎఫ్గా రాస్తే పి ఆఫ్ ఈ యూనియన్ ఎఫ్ ఈక్వల్స్ టు పి ఆఫ్ ఈ ప్లస్ పి ఆఫ్ ఎఫ్ మైనస్ పి ఆఫ్ ఈ ఇంటర్సెక్షన్ ఎఫ్. సో ఇక్కడ నుండి పి ఆఫ్ ఈ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ పి ఆఫ్ ఎఫ్ అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి అండ్ మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సిగా రాయొచ్చు. సో దీని మొత్తాన్ని 2 నుంచి కనుక రాస్తే సమీకరణం 2ను 1లో మనం వాడుకొని కావాల్సినటువంటి ఫలితాన్ని పొందగలం. మనకు కావాల్సినటువంటి ప్రూఫ్ని మనం ఇవ్వడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్, ప్రీవియస్ ఎగ్జామినేషన్లో అడిగినటువంటి క్వశ్చన్. థ్యాంక్ యూ.